వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. మనతో పాటు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పొగాకు జయరాం గారు ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్పై ఆయన ఇప్పుడు మాట్లాడతారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు టీడీపీ అంటే ఒక సిద్ధాంతం గల పార్టీ. అలాంటిది అంత ఆవేశం ఎందుకు వచ్చింది? మీకు శవయాత్ర చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఆవేశం కాదు, శవయాత్రని పక్కన పెట్టితే ఇది టీడీపీ అని కాదండి. సమాజంలో గత కొన్ని సంవత్సరాల నుంచి వీడు చేసే అరాచకాలు, వీడు చేసే ఏదైతే సినిమాలు తీస్తున్నాడో, మీరు యాజ్ ఎ మహిళ మీరు కూడా గమనించే ఉంటారు కదా, ఎటువంటి సినిమాలు తీస్తున్నాడు. ఆడవాళ్ళని కించపరచుకుంటా, వాడు వాళ్ళ కాళ్ళు తొడల కాడ ఫోటోలు దిక్కుంటా, అండర్వేర్ల మీద ఫోటోలు దిక్కుంటా, ఇది ఎటువంటి మెసేజ్ పోతుంది అది పక్కన పెట్టండి, అదొక ఎపిసోడ్. మరి రాజకీయంగా మేము ఇక్కడ ఉన్నాం, మా పార్టీ ఉన్నది, మా అధినాయకుడు ఉన్నారు, మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ఉన్నారు, మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళను ఎలక్షన్ టైంలో వ్యూహం అనే చిత్రం తీసి అసభ్యకరంగా పోస్టర్లు డిజైన్ చేసేసి ఒక బర్రెలను పెట్టి ఆ బర్రెలకు ఈ పోస్టర్లను అతికిచ్చి, ముగ్గురు పోస్టర్లను అతికిస్తే మాట్లాంటి కార్యకర్త ఏం చేస్తాడండి? మాట్లాడి మాకు మా నాయకుడు ఇంపార్టెంటు, మా పార్టీ ఇంపార్టెంటు, మా కోట్ల మంది ప్రజల మనోభావాలు ఇంపార్టెంటు. అట్లాంటిది వాడు రెచ్చగొట్టిండు. మేము మూవీ ఏదైతే లోకేష్ గారికి కోట్లు వేశారో అది మేము ఉన్నాం, జడ్జిమెంట్ గురించి మేము వెయిట్ చేస్తున్నాం. తరంతరం రాత్రి తప్పదాగి మొత్తం దాగి ఆ మత్తు దిగకముందే రాత్రి 12కి 1కి తాగేసి ఆ ట్వీట్ చేసుకుంటే అప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. వీడు ఇప్పుడు కూడా వీడిని ఆపకపోతే వీడు ప్రజల్లో యాంటీ సోషల్ ఎలిమెంటు. వీడిని తరిమేయకపోతే మాత్రం సమాజానికి ప్రాబ్లము. మా నాయకుడు మాకు చెప్తూ ఉంటాడు, పదే చెప్తూ ఉంటాడు, మన లైను మన లిమిట్ క్రాస్ కాకూడదని. అప్పటికి మేము పద్ధతిగా పోయినాం. వాని శవయాత్ర అక్కడి నుంచి మేమే చెప్తున్నాం కదా, శవయాత్ర మేము తీసుకుపోయినాం, అర్ధగంట ప్రోగ్రామ్ చేసినాం. వాని చితి ఆరి బూడిదైపోయేంత వరకు మేము అక్కడనే ఉన్నాం. మేము ఎక్కడికి పారిపోలే. మేము ఇక్కడ కూడా ఈరోజు కూడా మీ మీడియా సోదరుల ముంగట్నే ఉన్నాం. మేము ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ బంజారాహిల్స్లోనే ఉన్నాం. మేము ఎక్కడికి పారిపోలేదు. మేము ఆవేశం ఎందుకు వచ్చిందంటే, ఆవేశం కాదమ్మా, ఆవేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ దాన్ని రెచ్చగొట్టిండని నేను అంటున్నా. ఆ రెచ్చగొట్టుతనం మంచిది కాదు. మేము కూడా ఇప్పుడే చెప్తున్నా, సో మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. వాడు ఒక సినిమా శివ అనే సినిమా తీసిండు. ఆ శివ అనే సినిమాలో వాడు ఒక చైన్ తెంపుతాడు. ఆ చైన్ దేనికి ఉంటుందండి? సైకిల్కి ఉంటుంది. మరి తెలుగుదేశం పార్టీ సింబల్ ఏంటంటే సైకిల్. మేము ఎన్ని చైన్లు తెంపి ఆయన ఇంటికి పోవాలి, ఆయన మెడకేయమంటారా? మాకు లేదా? మా నాయకుడి గురించి మేము ప్రాణాలు ఇచ్చడానికి రెడీ, పార్టీ గురించి ప్రాణాలు ఇచ్చి కొట్లాడటానికి రెడీ. మేమనేది ఏంటంటే, నువ్వు ఈ రకంగా సినిమాలు తీయకూడదు, నువ్వు ఈ రకంగా ప్రాజెక్టు మా నాయకుడిని చేయకూడదని మేము అంటున్నాం. ఎలక్షన్ ముందు ఈ రకమైన పద్ధతులు, ఇట్లా మీరు వాళ్ళపై కేసులు పెట్టడం, ఆయన మీపై కేసులు పెట్టడం కరెక్టేనంటారా? అసలు కేసులు ఇప్పుడు మేము వాడు పెట్టుకోనండి. వానికి కనీసం పోలీస్ స్టేషన్లో మర్యాద కూడా ఇయ్యరు వాని మొహం చూసి. ఎందుకంటే వాడు ఒక యూజ్లెస్ ఫెలో, వాడు ఒక దరిద్రుడు, వాడు ఒక నిష్ఠ దరిద్రుడు, వాడు ఒక కామాంధుడు, ఒక యూజ్లెస్ ఫెలో, ఒక లఫుట్ గాడు, ఒక వేస్ట్ ఫెలో. ఇన్ని మాటలు ఎందుకు అంటున్నా అంటే, నేను గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినప్పుడు కానీ, లేకపోతే మహిళలు ఇట్లా కించపరిచినట్టు సినిమాలు తీసినప్పుడు కానీ నుంచి కొన్ని చూసి చూడనట్టు ఉన్నాం. ఎందుకు అనేది. కానీ వీడు ఇప్పుడు మితిమీరి రోజుకి సెక్యూరిటీని పెట్టుకొని అక్కడ పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి గాడు, వీడు ఇద్దరు ఒకటైపోయి వానికేమో పరిపాలన రావట్లేదు, వీనికేమో ఏదో సినిమా తీసి డైవర్షన్ చేస్తున్నాడు, పబ్లిక్ని డైవర్షన్ చేస్తున్నాడు, అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నాడు వీడు. ఎందుకంటే పబ్లిక్ అంతా రామ్ గోపాల్ వర్మ చుట్టూ, ఆ సినిమా చుట్టూ తిరగాలి. ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తానికే డిజాస్టర్ అయిపోయిండు. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించిండో ఆ రోజు నుంచి వాడి డిజాస్టర్ కాదు కానీ వాడి గోతి వాడే దవ్వుకున్నాడు, అయిపోయింది. సో ఆ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఈ వ్యూహం అనేది తీసుకొచ్చి ఇక్కడ పబ్లిక్ని ఒక మిస్మరైజ్ చేస్తున్నాడు, వాడు ఒక జాదూ చేస్తున్నాడు, ఒక మ్యాజిక్ చేస్తున్నాడు. కానీ రామ్ గోపాల్ వర్మ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు పబ్లిక్లా సినిమా తీస్తున్నావు. పబ్లిక్ ఎంత ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, కానీ 3వసారి నువ్వు ఎన్ని జిమ్కీకులు చేసుకున్నా కానీ ఈసారి పట్టం మాత్రం చంద్రబాబు నాయుడు గారికే కడతారు. ప్రజల శ్రేయస్సు గురించి చంద్రబాబు నాయుడు కడతాడు, అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు గారు కడతారు, ఆయన పరిపాలన గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఓటేస్తారు అని నేను మరొకసారి తెలియజేస్తాను. నారా లోకేష్ గారు కేసు కూడా పెట్టారు వ్యూహంపై. ఒకవేళ వ్యూహం మీకు అనుకున్నట్టుగా కాకుండా రామ్ గోపాల్ వర్మకి ఫేవర్గా వెళ్తే, అంటే సినిమా రిలీజ్ అయితే ఏంటి పరిస్థితి? నేనేమంటున్నా అంటే, మా తెలుగుదేశం పార్టీకి కానీ, మా నాయకులకు కానీ, మా కార్యకర్తలకు కానీ లా మీద వచ్చే తీర్పు మీద నమ్మకం ఉన్నది. మేము గౌరవిస్తాము. అట్ ద సేమ్ టైం తీర్పు అనుకూలంగా వచ్చినా రాకున్నా నేను మరీ చెప్తున్నా, వాడు చేసిన దానికి, వాడు తీసే సినిమాకి ఏదైతే మనోభావాలు గిట్ట దెబ్బతింటాయో ఆ థియేటరు యజమానులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వీడు రామ్ దూత క్రియేషన్స్ అని పెట్టాడు. ఆ రామ్ దూత క్రియేషన్స్, ఆ దూతెవడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు.
వీళ్ళే బాధ్యత వహించాలి. సినిమాలలో థియేటర్లలో గొడవలు జరిగినా వీళ్ళే బాధ్యత వహించాలి. ఎక్కడైనా అల్లర్లు జరిగినా కూడా వీళ్ళే బాధ్యత వహించాలి నేను అంటున్నాను. ఇదంతా పక్కన పెడితే టీడీపీ జనసేన పొత్తులో ఉంది. అలాంటప్పుడు పీకే వచ్చి ప్రశాంత్ కిషోర్ గారు వచ్చి కేవలం చంద్రబాబు గారిని కలవడానికి కారణాలు ఏంటి? పవన్ కళ్యాణ్తో భేటీ కాకపోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు పీకే గారు గతంలో కూడా ఐపాక్ సంస్థ అనేది ఏదైతే ఉన్నాడో అందులోకెళ్ళి బయటకు వచ్చిండు. ఆయన ఏదో కొత్త పార్టీ పెట్టుకున్నాడు, అక్కడ బీహార్లో ఏదో నడిపించిండు, అది నడుస్తుందో పక్కన పెట్టేసేయండి. ఆయనే వ్యక్తిగతంగా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆయన గతంలో కూడా అన్నాడు, జగన్మోహన్ రెడ్డిని గెలిపించి తప్పు చేసినా, జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చి తప్పు చేసినా ఇంత నాశనం చేస్తాడనుకోలేదు, ప్రజలని ఇంత అవస్థ పెడతాడనుకోలేదు, ఇంత గోస పెడతాడనుకోలేదు. అన్ని రకాల అక్కడ అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నష్టపోయింది. మొత్తం ఒక 25 సంవత్సరాలు వెనుకకు పోయినది, యువత భవిష్యత్తు అంధకారమైనది అని చెప్పేసి ఆయననే ట్వీట్ చేయడం జరిగింది. ఆయననే బాధ వ్యక్తం పరచడం జరిగింది. అదే అందులో భాగంలో ఆయన వచ్చి కలిశారు. మీరు రాబోయే రోజులలో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అందరు కలుస్తారు. అందులో తప్పేం లేదు. ఎవరినైనా కలవచ్చు, ఎప్పుడైనా కలవచ్చు. ఇది రాజకీయం ఏ రకంగా చేయాలో చేయాలి. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రాజకీయము గతంలోనైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రజల శ్రేయస్సు గురించే చేసే మనిషి. ఆయన నిరంతరం అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా 18 గంటలు కష్టపడే నాయకుడు. ఆ నాయకుడిని కాపాడుకున్న బాధ్యత కార్యకర్తగా మాపై ఎంతో ఉన్నది. మా తెలంగాణ కూడా మేము కాపాడుకుంటాం, మా సార్ని కాపాడుకుంటాం, పార్టీని కాపాడుకుంటాం, ముందుకెళ్తాం. ఏపీలో కొత్త పార్టీ పెట్టారు జేడీ లక్ష్మీనారాయణ గారు. దీనివల్ల ఓట్లు ఏమైనా చీలే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి. ఆయనను కూడా మేము గౌరవిస్తాం. పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు, భావజాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క భావజాలు ఉంటాయి, పెట్టుకోవచ్చు. వారికి కూడా ఉండొచ్చు, రేపు తెల్లారి మాట్లాడవచ్చు, లేకపోతే ప్రజల గురించి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి ఆయన కూడా రావచ్చు, కలిసిపోవచ్చు, కలవకపోవచ్చు. ఏదైనా రాజకీయాలలో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి, అది సర్వసహజం. దాంతో మాకు నష్టం జరగదు, అట్లని మేలు జరగదు, అట్లని కీడు జరగదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.